హాయ్ అందరికీ. ఈరోజు నేను నా దోశ ప్యాన్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మేబీ కొత్తగా తీసుకునే వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. నేను ఫస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేశాను. అది హెల్త్‌కి మంచిది కాదన్నారు. సో, అందుకని నేను అల్యూమినియం తీసుకున్నాను. అది ఇంకా వరస్ట్ అని చెప్పన్నారు. సో, దాన్ని కూడా పక్కన పెట్టేశాను. ఇక నేను తర్వాత ఈ ఉక్కు పెన్నం తీసుకున్నాను. అయితే దీనికంటే ముందు నేను కాస్ట్ ఐరన్‌ని కూడా చూశాను. దాని బడ్జెట్ నాకు చాలా ఎక్కువ అనిపించింది. కొద్దిమంది అంటారు ఒకసారి తీసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందని చెప్పి. కానీ అన్ని సంవత్సరాలు ఎప్పటికప్పుడు మారిపోతుంది మైండ్. సో, అందుకోసం నేను ఈ ఉక్కు పెన్నం తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 200 రూపీస్‌తో పడింది. ఇది తీసుకున్నప్పుడు షాప్‌లో ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుండిపోయింది. ఇది కొత్తగా తీసుకున్న వాళ్ళకి మంచి టిప్ అని నేను అనుకుంటున్నా. ప్యాన్ తీసుకున్నప్పుడు మనం ఆ సైజు అవన్నీ చెక్ చేసుకుంటాం. అప్పుడు షాప్‌లో ఉన్న ఆవిడ నాతో అన్నారు, "మరీ పెద్దగా తీసుకోకమ్మా, మరీ మందంగా తీసుకోకు. నీ ఫ్లేమ్ చూసి దానికి తగ్గట్టుగా తీసుకో" అని. నిజంగా కదా! సో, పెద్దగా తీసుకుంటే దోశ మొత్తానికి ఫ్లేమ్ అందదు. అలాగే మందంగా తీసుకుంటే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. ఇది చాలా మంచి విషయం అనిపించింది. నేను మా ఇంట్లో వారానికి 2 సార్లు ఖచ్చితంగా దోశలు వేస్తాను. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో పిల్లలు పిజ్జాలు, బర్గర్‌లు అంటారు. కానీ నాకెందుకో ఇదంటేనే బాగా ఇష్టం. మామూలుగా అందరూ వాడతారు కదా! డిఫరెంట్ టైప్ దోశలు ఇంట్లో వేస్తుంటారు. సో, అలాగే నేను కూడా ఒకసారి ప్లెయిన్ దోశ వేస్తా, ఒకసారి ఆనియన్ దోశ, ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆనియన్, టమాటో, ఎగ్ దోశ, ఒక్కోసారి ఇలా దోశ పిండిలోని ఆనియన్, శనగబ్యాళ్ళు, పసుపు వేసి ఇలా డిఫరెంట్ స్టైల్స్‌తో నేను దోశలు వేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా వారానికి 2 సార్లు వేసుకుంటాను. నేను చెప్పిన విషయాలు మీకేమైనా మంచిగా అనిపించినట్లయితే నా వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.